హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా తరంగాలు. ఇక ఇక్కడనైతే పులిహోర కలిపేస్తున్నాను నేను, నిమ్మకాయ పులిహోర. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తినొచ్చు కదా అని ఇక మనమైతే వచ్చేసినాం సాంఘీ టెంపుల్కి. ఇక్కడ వెల్కమ్ టు సాంఘీనగర్, సాంఘీనగర్కు స్వాగతం అని మెన్షన్ చేసింది. సో ఇక్కడ అన్న హాయ్ చెప్తుండు. చాలామంది వెహికల్స్ అయితే పార్కింగ్ అంటే ఇక వెయిటింగ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, కొండ మీదకి వెళ్ళి మనకు గోపురం అయితే కనిపిస్తుంది, గుడి కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్తే మాత్రం కొంచెం ఇబ్బంది అనిపించింది, అంతమంది జనాలను చూసేవారికి. ఇక నెక్స్ట్ అయితే ఇక కారు వెనకాల కారు వెళ్తున్నాయి. ఇక మెల్లగా వెహికల్స్, ఇక 2 వీలర్స్కి అయితే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ 3-4 వెహికల్స్కి, 3 వీలర్ 4 వీలర్స్ వాళ్ళకే ఇక వెయిట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా, లైన్ బై లైన్. ఇక మళ్ళీ స్వాగతం వచ్చేసింది మనకి. ఇక లోపలికి అయితే టికెట్ తీసుకోవాలి. వెహికల్ ఛార్జెస్ 100 రూపీస్ తీసుకున్నారు. ఇక కొబ్బరి చెట్లు, ఇక మొత్తం ఈ వెదరు ప్లస్ అట్మాస్ఫియర్ రెండు ఒకటే కదా, సారీ. ఇక చూడ్డానికి మాత్రం చాలా మంచిగా ఉంది అసలుకి. నైస్ ప్లేస్ అసలుకి, నిజంగా చెప్పాలంటే ఎంత పెద్ద విశాలంగా ఉందో అసలుకి గుడి. ఎన్ని ఎకరాలలో ఉందో నిజంగా గుడి అయితే అసలుకి. ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా వెహికల్ పార్కింగ్ కోసము. ఇక గుడి లోపలికి వెళ్ళడానికి అయితే టికెట్లు ఏమి ఉండవు, ఓన్లీ మనకి వెహికల్ పార్కింగ్ టికెట్ ఒకటే ఉంటుంది. ఇక ఖచ్చితంగా లోపలికి పైకి వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా బాటిల్ అయితే క్యారీ చేయాలి. ఎందుకంటే ఆ మెట్లెక్కి అవన్నీ చేసే వరకు చాలా దాహం అవుతుంది. మొత్తం 150 మెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి, గుడి దగ్గరికి, గుడి లోపలికి. సో ఇక అది సంగతి. ఇక మేమైతే పులిహోర చేసినాం కదా, ఇక వచ్చేటప్పుడు మధ్యలో దారిలో తినేసినాము. ఎందుకు ఇప్పుడే చెప్తున్నా అంటే గుర్తొచ్చింది కాబట్టి చెప్పేసిన. ఇంకా నెక్స్ట్ ఇక మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ నుంచి చూడండి, ఇక కార్లు అయితే లైన్గా పార్కింగ్ ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అసలుకి నిజంగా అంతమంది జనాలు మొత్తం అక్కడనే ఉన్నారేమో అన్నట్టు అనిపించింది అసలుకి. సారీ. చూడండి, ఇక కార్ల మేళలాగా ఉంది ఇక్కడ. మొత్తం కార్లు, బండ్లు, మనుషుల మేళలాగానే ఉంది సేమ్. మా ఊర్లో జాతరలు అయితే ఇట్లనే అవుతుంది మొత్తము. ఇంతమంది జనాలను అయితే జాతరలలోనే చూస్తాం కదా మనం. ఇక దేవుడి గుళ్ళ దగ్గర జాతరలలోనే మనకి ఇంతమంది జనాలు కనిపిస్తారు. ఇంతమంది జనాలను చూడడం కూడా ఒక కన్నుల పండుగ లాగానే అనిపిస్తుంది. సో ఇక ఇక్కడ పార్కింగ్ చేయమన్నారు, కానీ ఇక్కడ నుంచి నడవడానికి మళ్ళీ లాంగ్ అవుతుందని ఇంకా ఇక వాళ్ళైతే ఇక్కడనే పెట్టమంటున్నారు. ఇక మేమైతే పిల్లలు ఉన్నారు కదా అని అక్కడనే ముందుకు పెట్టడానికి వెళ్తున్నాము. చూడండి, ఆటోలు, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, ఇంత పెద్ద ప్లేస్. ఎక్కడ పడితే అక్కడ బండ్లు పార్కింగ్ అయితే అయిపోయినాయి. చాలా మటుకు అయితే ఈరోజు పబ్లిక్ హాలిడే కాబట్టి చాలామంది వచ్చేసారు గుడికి. ఇక ఇట్లనే నాకు తెలిసి అది కూడా ఉంటుండొచ్చు. ఇది మన అదేమో అంటారు కదా, శివుడు గుడి, పేరు వస్తలేదు. ఇంకా అక్కడ కూడా సేమ్ ఇదే పబ్లిక్. ఇక గుళ్ళల్లో ఆల్మోస్ట్ ఇక పబ్లిక్ హాలిడేలు వచ్చినప్పుడల్లా జనాలు నిండిపోతారు. ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి. ఇంకా మా వాళ్ళైతే ఆటో పార్కింగ్ చేయడానికి వెళ్ళారు. అక్క ఎత్తుకుంది చిన్న పాపని. ఇంకా వెళ్తున్నాం లోపలికి. మా ఆయనని అయితే ఎత్తుకోమని ఇచ్చేసినాను. ఇంకా పెద్ద ఆమెను అయితే అక్క పట్టుకుంది ఇప్పుడు. ఇంకా పైకి ఈ మెట్లు కాక మనం ఇంకా గుడి లోపలికి వెళ్ళిన తర్వాత 150 మెట్లు ఉంటాయి. ఇంకా చెప్పులైతే మేమైతే బండిలోనే ఇడిచేసినాము. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇక బండిలోనే ఇడిచేసినాము మేమైతే. అక్కడ పక్కకు నల్లు ఉంది, కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక మెట్లు ఎక్కిన తర్వాత ఇది ఎంత బాగుందో అసలుకి. ఇక పైన ఎక్కడ అంటే అక్కడ మనం ఫోటోలు తీసుకొచ్చి అవి చూడండి, బండ్లు ఎట్లా చీమలు కనబడుతున్నాయి. గోపురం చూడండి. ఇంకా ఒక దిక్కు ఎండ, ఒక దిక్కు దాహం వేస్తుంది. మేము బాటిల్ తీసుకోలేదు, దాహం అప్పుడే స్టార్ట్ అయిపోయింది, ఆయాసం కూడా వస్తుంది.
ఇక ఏదో ముచ్చట్లు పెట్టుకుంటానైతే పై వరకు వెళ్ళేసినాము. ఇంక ఇక్కడ ఆల్రెడీ దర్శనం చేసుకున్న వాళ్ళు వచ్చేస్తూనే ఉన్నారు, చేసుకొని వాళ్ళు వెళ్తూనే ఉన్నాము. ఇంకా రెస్ట్ ప్లేస్లో ఇక్కడ కూర్చోడానికి బాగుంది, ఫొటోస్ కూడా బాగా తీసుకుంటున్నారు అక్కడ చెట్ల దగ్గర. ఇంకా ఇక్కడనైతే అసలుకి చిలక జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళైతే మొత్తం ఎంత నిండిపోయారు అంటే అంత నిండిపోయారు. మొత్తం వాళ్ళే ఉన్నారు ఇక్కడ, చిలక జ్యోతిష్యం చెప్పుకునే వాళ్ళే. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు. ఇక అది మ్యాటర్. ఇక చూడండి ఇక్కడ కూడా చెప్పులు ఇడిచిర్రు. మేమైతే బండ్లను ఇడిచేసి వచ్చినాం. ఇక పైకి ఎక్కుతున్నాం. ఇక కొంతమంది అయితే ఆ చెట్ల మధ్యలోకి వెళ్ళి ఒక దారి ఉంది, అక్కడికి వెళ్ళి కూడా వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి వెళ్ళడం సేఫ్ కాదు, మళ్ళీ పిల్లలు ఉన్నారు, సడన్గా జారిపోతే కింద పడిపోతాం కదా. ఇంకా ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు అక్కడికి వెళ్ళి రావద్దని. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ఇక కోతులు కూడా బాగానే ఉన్నాయి కానీ ఎవరి చేతులలో ఏం లేవు కాబట్టి వాటికి ఏం ఆప్షన్ లేదు ఎవరి దగ్గర రావడానికి. ఇంకా పిల్ల కోతులు, తల్లి కోతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫొటోస్ మీదనే ఉన్నారు ఇక అందరూ. కొంతమంది అయితే దర్శనం చేసుకున్న వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మెమొరీ అయితే ఉండాలి ఇక మనకి, పలానా చోటకి వెళ్ళినామని. ఇక్కడ వాటర్ బాటిల్స్ అమ్ముతుంది ఒక ఆమెనైతే. 25 రూపీస్ బాటిల్ దొరికిందే ఛాన్స్ అని 5 రూపాయలు ఎక్కువ పెంచేసింది ఆమెనైతే. మళ్ళీ యూపీఐ పేమెంట్ చేస్తానంట, యూపీఐ ఐడి కూడా చెప్పాలంట. ఈ తొందరలో ఇక యూపీఐ ఐడి అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇక ఆమెకి బీపీలు వేసింది కానీ ఏం చేయలేము కదా మనం. సారీ. ఇక మేమైతే పైకి ఎక్కుతున్నాము. ఇక ఒక అక్కనైతే ఇక బుట్టలన్నీ పెట్టుకుంటూ వస్తుంది గుడికి మెట్లకి. అదే ఇంకా నెక్స్ట్ ఇక పై కిందికి చూడండి ఒకసారి. నా వెనకాల జనాలు వస్తూనే ఉన్నారు, చాలామంది పబ్లిక్ అయిపోయారు. అక్కడ ఆపేస్తారు జనాలని. కొంతమంది లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతమందిని ఆపేస్తారు. అట్లా ఆగి ఆగి లోపలికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ అందరం ఆగిపోయినాం చూడండి. లోపలికి దర్శనం కొంచెం క్లియర్ అయిన తర్వాత మళ్ళీ కొంతమందిని లోపలికి అలో చేస్తారు అట్లా. ఇంకా మేమైతే దగ్గర వరకు వచ్చేసినాం. ఇది ధ్వజస్తంభం అండి, గుడికి మెయిన్గా ధ్వజస్తంభము. ఇక మా పాపనైతే మా ఆయన ఎత్తుకోండు, పెద్ద ఆమెను నేను ఎత్తుకున్నా. ఒక అక్క మమ్మల్ని చూస్తాను, నేను కూడా మీ ఫోటోలో పడిపోతున్నా అని అంటుంది. ఇక వెంకటేశ్వర స్వామిని అందరు దర్శించుకోండి. ఇక్కడ రాధాకృష్ణులు కూడా వచ్చేసారు మనకి. చూసిరా ఎంతమంది జనాలు అసలుకి, అబ్బబ్బబ్బబ్బా చాలామంది అసలుకి. వ్యూ అయితే చాలా బాగుంది, ఇంత పైనుంచి మనకి ఆహ్లాదకరంగా అనిపించింది మంచిగా. ఇంతమంది జనాలు ఉన్నా కూడా మనకైతే ఏ డిస్టర్బెన్స్ అనిపించదు, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి ఇక ఫొటోస్. దర్శనం అయిపోయిన తర్వాత మనకేం పని ఉంది, ఫొటోస్. ఇంకా ఇక్కడ ఇంకొక గోపురం ఉంది, ధ్వజస్తంభం. ఇక్కడనైతే ఇక అందరూ టెంకాయలు కొట్టుకోవచ్చు, కొబ్బరికాయలు. ఇంకా వేరే ఎక్కడ కొట్టడానికి ప్లేస్ లేదు, ఇక్కడనే కొట్టాలి అందరు వచ్చేసి. దాని తర్వాత అక్కడ ముందుకైతే మనకి నవగ్రహాలు ఉన్నారు, నవగ్రహాల దేవతలు. ఇక ఇక్కడనే అందరు కొబ్బరికాయ కొట్టాల్సిందే, ఇక మిగతా దగ్గర కొట్టద్దు. సో ఇక కొట్టేవాళ్ళు కొడుతున్నారు అక్కడ. ఇంకా తర్వాత ఇక మేము వేరే దేవుళ్ళని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మా ఆయన అన్న అక్కడనే నించున్నారు, నేను అక్క వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి దుర్గామాత దర్శనం ఇస్తుంది. ఒకసారి అందరు మొక్కుకోండి. ఇంకా పైకి మెట్లు కూడా ఉంటాయి ఎక్కడానికి లోపలికి, అంటే పైకి దేవుని దగ్గరికి. కొంచెం మేమైతే ఎక్కలేదు, కిందనే ఉన్నాను. ఇంకా వెళ్ళింది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఇచ్చాడు. ఇక ముందుకైతే నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అక్క నేను. అక్కడ దిగలేదు, చాలా రష్ ఉంది ఇక నవగ్రహాల దగ్గర మాత్రము. ఆల్రెడీ ఇక వీడియో తీస్తుంటే కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది, కానీ మన పనే అది కదా. సో ఇక్కడ పంతులు వచ్చేసి భక్తులకు ఇబ్బందిగా ఉండకుండా టెంకాయలను అన్నీ తీయమని చెప్తున్నాడు. ఇక ఆల్మోస్ట్ దర్శనం అయితే అయిపోయింది. ఇక మేమైతే కిందికి వెళ్ళిపోతున్నాం. ఇక మా సార్ని ఒకసారి చూడమంటే అటే చూస్తుండే. ఇక చూడండి ఎంత బాగుంది, మనం మధ్యలో ఉన్నాము, చుట్టుపక్కల మొత్తం చూడండి ఎంత బాగుందో అసలుకి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా గోవిందనామాలు చెప్పుకుంటా అందరు ఎక్కుతున్నారు. ఇంకా మాది కూడా దర్శనం అయిపోయింది కాబట్టి కిందికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.